హాయ్ మిత్రులరా, నమో బుద్ధాయ్. బౌద్ధం కోసం నా అన్వేషణ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో చాలా ప్రాంతాలు పర్యటించి చారిత్రక ఆధారాలతో మీ ముందుకు చాలా మాన్యుమెంట్లు చూపించాను. అయితే సాంస్కృతిక విప్లవంలో భాగంగా నేను ఒక్కొక్క స్టెప్పు పరిచయం చేసుకుంటూ వచ్చాను. ధైర్యవాద, మహాయాన, వజ్రయాన అండ్ తాంత్రిక యానంగా ఎలా మారింది అనే అంశాలపై ఒక్కొక్క స్టేజ్లో చెప్పుకుంటూ వచ్చాను. అయితే చాలామందికి రీచ్ అయింది. దేశవ్యాప్తంగా లక్షల మంది యొక్క బౌద్ధ అన్వేషణలో భాగంగా బౌద్ధ చరిత్రని తెలుసుకోగలిగారు. అయితే ఇక వాస్తవాన్ని చెప్పాలంటే ఈ దేశంలో వైదిక ధర్మం అంటే బ్రాహ్మణులు సృష్టించిన దశ అవతారాలన్నీ బౌద్ధ జాతకథల మీద ఆధారపడి ఉన్నాయనేది చరిత్ర చెప్తుంది. ఈ చరిత్ర ఎలా చెప్తుంది, బౌద్ధ జాతకథల మీద ఎలా ఆధారపడింది అనేది ముఖ్యాంశం. అయితే ఈ బౌద్ధ జాతకథలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఈ తెలుగు యూనివర్సిటీ వారు పాలి నుండి తెలుగు భాషకు అనువదించిన పాత పుస్తకాలని సేకరించి, పిల్లి రాంబాబన్న గారి దగ్గర పుస్తకాలు సేకరించి వాటిని దాని దగ్గర ఆ పుస్తకాల్లో ఉన్న ఆ యొక్క సమాచారాన్ని సేకరించి, అలాగే విదేశాలలో యొక్క జాతకథ గురించి అంటే జాతక కథల గురించి విదేశాల్లో ఎలాంటి కథలు ఉన్నాయి, మన దేశంలో జాతకథలు ఎలా ఉన్నాయి, ఒక ఫిల్టర్ చేసి మనకు జాతకథను మీకు అందించబోతున్నాను. అంటే 547 జాతకథలు మీ ముందుకు ఒకటి తర్వాత ఒకటి రాబోతున్నాయి. అయితే బాధకరం ఏంటంటే ఈ జాతకథలు మన దేశంలో ఒక విధంగా ఉంటే విదేశాలలో ఇంకో విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ కథ ఒకటే, చెప్పే విధానంలో చాలా మార్పులు ఉన్నాయన్న విషయము అర్థమవుతుంది. అవి ఏంటి, ఏం కథ అనేది మీకు ముందు రోజులు అర్థమవుతుంది. మన దేశంలో చరిత్రనే కాదు, జాతకథలే కాదు, మొత్తం ఎంత వక్రీకరణ అయ్యిందో తెలియబోతుంది. సో ఈరోజు మొదటి జాతకథ అపన్నక జాతకం. ఈ అపన్నక జాతకం గురించి మొదటి అంటే బౌద్ధ గ్రంథాలలో అంటే త్రిపీఠకాల తర్వాత జాతకథలు మొదలయ్యాయి. దాదాపు అంటే 2400 సంవత్సరాల క్రితం జాతకథలు మొదలయ్యాయి. అందులో మొదటి